ఓకే, కమింగ్ టు ది ఇండియా బ్యాటింగ్ లైనప్. సంజు శాంసన్ క్రూషియల్ టైంలో ఫామ్లోకి వచ్చి ఒక 2 మ్యాచ్ల్లో మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడాడు. మరి అభిషేక్ శర్మ మీద చాలా ట్రోలింగ్ అయితే నడుస్తూ ఉంది. అభిషేక్ శర్మ ఈ టోర్నమెంట్ మొత్తం మీద ఒకే ఒక 50 చేశాడు ఐ థింక్. సో మిగిలిన మ్యాచ్లు ఎక్కడ కూడా అంత కాన్ఫిడెంట్గా ఆడినట్టు ఎక్కడ కనిపించలేదు. ఆ ప్రెషర్ అయితే ఫేస్ చేస్తున్నట్టున్నాడు బాగా. అంటే వరుసగా ఈ ఫెయిల్యూర్స్తోనే ఆ ప్రెషర్ వస్తుంది అనుకోవాలా లేకపోతే ఎట్లా? ఒకటి ఫెయిల్యూర్స్, ఇంకోటి వరల్డ్ కప్ ప్రెషర్, ఇంకోటి T20Iలో నెంబర్ 1 బ్యాటర్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉండే. దీనికంటే ముందు సంజు శాంసన్ ఫ్లాప్ షో చూసినాం న్యూజిలాండ్తో సౌత్ ఆఫ్రికా. సో తిన మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండే. మీకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండి ఒక వరల్డ్ క్లాస్ ఈవెంట్స్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ప్రెషర్ ఉంటుంది. అండ్ మీరు చూడండి, మీరు ఎప్పుడైనా వరల్డ్ కప్స్కి వచ్చినప్పుడు మీరు బైలాటరల్ సిరీస్ ఆడినప్పుడు స్ట్రాంగ్ టీమ్స్తో ఆడినట్టు వీక్ టీమ్స్ అంటే అసోసియేట్ కంట్రీస్తో ఉండవు. సో అక్కడ పేస్ డౌన్ అవుతుంటుంది, కండిషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అక్కడ కొంచెం ఫ్లాప్ షో చూసినాం. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ ఆల్ టు డూ విత్ కాన్ఫిడెన్స్. అది ఆ కాన్ఫిడెన్స్ మిస్ అవుతుంది అభిషేక్ శర్మ బ్యాటింగ్ విషయంలో. అండ్ మోర్ ఓవర్ తను వేరే బ్యాటర్ లాగా టైం తీసుకొని లేదంటే పిచ్ కండిషన్స్ని అసెస్ చేసి బౌలర్ ఎట్లాంటి బౌల్ వేస్తున్నాడు అని చూసి ఆడే బ్యాటర్ కాదు. కానీ ఆడాలని చెప్పేసి చాలా మంది ఫార్మర్ క్రికెటర్స్ చెప్తున్నారు, ఎందుకంత తొందరపడుతున్నాడు అనేది. బట్ ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ దెమ్. నేను వాళ్ళతో యాక్సెప్ట్ చేయను. ఎందుకనంటే ఇట్లాంటి దాంట్లో సడన్గా మీరు చేంజ్ చేసుకుని ఆడడానికి మీరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ అయితే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తిలక్ వర్మని తీసుకోండి, తన నెంబర్ 3లో వచ్చే బ్యాటర్ తన బ్యాటింగ్ ఆర్డర్ చేంజ్ అయిన తర్వాత కూడా తన రిథమ్ అనేది కంటిన్యూ అవుతుంది, తను ఇంకా అగ్రెసివ్గా ఆడుతున్నాడు. బట్ వేరేస్ అభిషేక్ శర్మ అట్లా కాదు. మీరు ఓపెనర్గా ఉన్నప్పుడు కొత్త బాల్తో ఆడుతున్నప్పుడు చేంజెస్ ఎక్కడ చేసుకోవచ్చు? T20 ఫార్మాట్ కాకుండా 50 ఓవర్ ఆర్ టెస్ట్ ఫార్మాట్ అయినప్పుడు చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. T20లో మీరు మీ న్యాచురల్ బ్యాటింగే అది. ఇప్పుడు ఐపీఎల్లో చూడండి, సౌత్ ఆఫ్రికాలో ఆడిండు, ఆస్ట్రేలియాలో ఆడిండు, ఇండియాలో అక్కడ ఎక్కడ కూడా బ్యాటింగ్ చేంజ్ చేసుకోలేదు. ఇప్పుడు ఎట్లా అయితే ఆడుతున్నాడో అట్లనే ఆడిండు. కానీ ఇక్కడ ఫ్లాప్ షో చూస్తున్నాం, అక్కడ హిట్ షో చూసినాం. అంతే. జస్ట్ దట్ ఇట్ ఈస్ సంథింగ్ టు డూ విత్ ద మైండ్ సెట్. మీ మైండ్ సెట్ కొంచెం ఇప్పుడు నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఫైనల్లో ఒక 2 బాల్ మిడిల్ అయ్యి ఒక 2 షాట్స్ మంచిగా తగిలి అప్పుడు సంజు శాంసన్ ఎంత పర్ఫెక్ట్గా ఆడుతున్నాడు ఫ్లూయెంట్గా, కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది, ఆటోమేటిక్గా టచ్లోకి వచ్చేస్తాడు. అది మిస్ అవుతుంది. మీకు రన్స్ రానప్పుడు టీం మొత్తం పర్ఫామ్ చేసి మీరు ఒక్కరు పర్ఫామ్ చేయనప్పుడు ఖచ్చితంగా ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. నేను కూడా ఆడాలి, నేను కూడా రన్స్ కొట్టాలని. ఆ ప్రెషర్ ఎప్పుడు రిలీవ్ అవుతుంది? మీరు వచ్చి ఒక 2 షాట్స్ మంచిగా ఆడి బౌలర్ని డామినేట్ చేస్తున్నానా లేదా అనేది బ్యాటర్కి తెలుస్తుంది. మనకు ఆ ఫ్లూయెన్సీ బ్యాటింగ్లో కనిపిస్తుంది. తను జింబాబ్వేతో 50 కొట్టినా కూడా ఆ 50లో ఆ ఫ్లూయెన్సీ కనిపించలేదు. సో అది రావాలి, ఫైనల్లో వస్తుందని ఎక్స్పెక్ట్ చేద్దాం.